99 పైసలకే 21 ఎకరాలు ఇచ్చేసారంటే కదరా. ఇంకెందుకు 100 రూపాయలకే ఆంధ్రాని మొత్తం అమ్మేయకపోయారా? 99 పైసలకు కాకపోతే 11 రూపాయలకి ఇస్తాం. అదేదో మాకు అమ్మేనరా బాబు, 100 ఎకరాలు కొనుక్కుంటాం. మీకు ఇస్తే ఏం చేస్తారా? రుషికొండ ప్యాలెస్లు కట్టుకుంటారా? ఫామ్ హౌస్లు కట్టుకుంటారా? సిబిఎన్ గారు ఇచ్చింది దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన TCS ని ఆంధ్రాలో పెట్టడానికి రా. ఈ కంపెనీ రావడం వల్ల 12,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఫ్యూచర్ లో 50,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మీరున్న 5 సంవత్సరాలు ఏం చేశారా? మా ఇంటికి వస్తే నాకే తెస్తాం, మీ ఇంటికి వస్తే నాకే ఇస్తాం అని రాష్ట్రానికి ఒక కంపెనీ కూడా లేకుండా చేశారు మీరు. ఒక కంపెనీ అన్నా తెచ్చారా మీరు? ఎప్పుడన్నా యువత గురించి ఆలోచించారా? అంత పెద్ద కంపెనీ వస్తుందంటే ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. మరి 99 పైసలకి ఎందుకు ఇచ్చారనుకున్నారా? అది ఒక చర్చనీయాంశమై మిగతా కంపెనీలు వస్తాయని. అయినా 12,000 ఉద్యోగాలు ఇస్తే రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది మీకేం తెలుసురా? మీకే ఎన్ని వద్దు. ఇసుక అమ్ముకుంటే ఎంత ఆదాయం వస్తుంది? మద్యం అమ్ముకుంటే ఎంత ఆదాయం? తిరుపతి లడ్డు కల్తీ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది? టిక్కెట్లు అమ్ముకుంటే ఎంత ఆదాయం వస్తుంది? ఒకప్పుడు హైటెక్ సిటీకి బాబు గారు మైక్రోసాఫ్ట్ తెచ్చినప్పుడు కూడా ఇలాగే అయితే చేశారు. ఇప్పుడు 10 లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు.